Hello all, welcome back to the channel. This is Hariti, my channel. First time is not a subscribe చేసుకోండి ఓల్ వీడియో చూడకపోతే చూసేయండి. సో టెక్నికలీ రేపు మా అన్నయ్య బర్త్డే, సో మా వదిన కాల్ చేసి రమ్మన్నా అనమాట. దానికోసం అని చెప్పి మేము ఈరోజు స్టార్ట్ అవుతున్నాం అండ్ మోస్ట్లీ నైట్ సెలబ్రేషన్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తాం. సో యా అంతే, ఏం పెద్ద ప్లాన్స్ లేవు ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి. బికాస్ అందరు నన్ను దొప్పుకొని పోతున్నారు, నేను రాను రాను అని ఎంత మొత్తుకున్నా. సో యా లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్ ఏమవుతుంది అని చెప్పి ఇంకా అట్లా ఫైనల్లీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట. వెళ్ళినప్పటి నుంచి ఏం చేసినాం అన్న డౌట్ రావచ్చు. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అట్లా అయిపోయింది అనమాట. అన్నయ్య వాళ్ళు బయటకు వెళ్ళారు ఫుడ్ తీసుకునడానికి. సో ఇంక అప్పుడు ఫుల్ వర్షం వచ్చింది. సో ఇంకా అన్నయ్య వస్తే చూసేసాడు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేయలేదు. ఇంకా మేము మంచిగా పెళ్లి ఆల్బమ్స్ అండ్ ఆల్సో వీడియోస్ చూసుకుంటూ ఫుల్ టైం పాస్ చేసినాం అనమాట. అండ్ స్టార్ట్ చేసేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది. నీకు అన్ని ఇప్పుడే కావాలా? మాకు ముందే చాలా తక్కువ టైం ఉందని చెప్పి మేము హడావిడిగా చేస్తుంటే మా అన్నయ్యని రూమ్లో వేసి లాక్ చేసాం అనమాట. సో అందుకే కాల్ చేసి నాకు అది కావాలి ఇది కావాలి అని అంటుండే. లాస్ట్ క్లిప్పింగ్లో అయితే థమ్స్ అప్ అడిగినుండే. సో ఇంకా అట్లా ఇచ్చేసి వచ్చిన తర్వాత మేమైతే మళ్ళీ డెకరేషన్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. సో మేమైతే ఈ స్కై బ్లూ అండ్ బ్లూ థీమ్లో చేద్దాము అని అనుకున్నాము. సో అదే కంటిన్యూ చేసినాం అనమాట. అండ్ ఆల్సో ఈ డెకరేషన్ అయితే చాలా సింపుల్గా అండ్ క్యూట్గా చేసినాం బేసికలీ. సో అంత హడావిడి ఏం లేకుండా. బట్ ఇంకా కొంచెం ప్లాన్ ఉండే చేయాల్సింది. కాకపోతే టైం చాలా తక్కువ ఉంది. సో అందుకే ఇంకా అయినంత వరకే చేద్దాము అని చెప్పి ఫాస్ట్‌గా చేసేసినాం అనమాట. బ్లో చేస్తున్నప్పుడైతే ఎన్ని బెలూన్స్ పగిలిపోయినాయో అసలు చాలా చాలా ఎక్కువగా అనిపించింది అనమాట. ఎందుకంటే పేలుతున్న ప్రతిసారి ఎవ్రీబడి వర్ లైక్ ఏమైంది అన్నట్టు. సో యా ఇంకా ఇక్కడ నుంచి అయితే కొంచెం రా క్లిప్పింగ్స్ పెట్టడానికి ట్రై చేస్తా. చాలా చాలా బాగుంటాయి కన్వర్సేషన్స్ ఈ సిల్వర్ బెలూన్స్కి గాలి కొట్టడం అయితే చాలా పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే అది మషిన్తో అవ్వదు. సో హ్యాండ్ పంపింగ్ చేయాలి. సో ఇంకా సుశాంత్ ఎట్లా చేస్తున్నవాడు అన్నీ ఎగిరిపోతున్నాయి అనమాట. సో అందుకనే పట్టుకొని కూర్చున్నా. అండ్ ఈసారి మేము తీసుకున్న హ్యాపీ బర్త్డేలో హెచ్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఐ వాజ్ లైక్ ఏదో ఒక లెటర్ మిస్ అవుతుంది అని అనుకున్నా. ఏది మిస్ అవ్వలేదు. కాకపోతే హెచ్ ఎక్స్ట్రా వచ్చిండే. కానీ ఎవరి సెట్లో పోయిందో ఆ హెచ్, మాకైతే ఒక హెచ్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఇంకా అంతా ఆల్మోస్ట్ ఇక్కడికి డెకరేషన్ అయిపోయింది. ఎందుకంటే మేము మిగిలిన బెలూన్స్ అని కింద లూజ్గా వదిలేద్దాము అని అనుకున్నాము. సో దట్ కింది వరకు కవర్ అయ్యేటట్టు మంచి ఫొటోస్ వస్తాయి అని చెప్పి. అండ్ ఆల్సో చిన్న వాక్వే అప్పటికప్పుడు అనుకొని చేసినాం అనమాట. సో ఎంట్రన్స్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో క్యాండిల్స్ అవి కూడా ఉంటే క్యూట్గా ఉండేది. బట్ దొరకలే అనమాట. అండ్ ఫుల్ వర్షం పడుతుంది. మేము ఏమైనా తెప్పించుకోవడానికి కూడా లేకుండే. మేము మా అన్నయ్యని లాక్ చేసిన రూమ్ దగ్గరికి బెలూన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట ఆటోమేటిక్గా. అంటే బర్త్డే బాయ్ అట్రాక్ట్ చేసేస్తున్నాము బెలూన్స్ని. సో ఆ రూమ్ దగ్గరనే ఆడుతున్నాయి మొత్తం బెలూన్స్ అన్నీ వెళ్ళి. సో క్యూట్గా అనిపిస్తుంది అని ఒక మూమెంట్ రికార్డ్ చేసిన. అండ్ దిస్ ఇస్ అ కేక్. సో ఇంకా ఫైనల్గా డెకరేషన్ అయితే ఆన్ టైంలో కంప్లీట్ అయిందనమాట. ఎగ్జాక్ట్లీ 12:40
2 or 43కి డెకరేషన్ మొత్తం అయిపోయింది. సో ఇంకా ఫైనల్ టచ్అప్ చేస్తున్నాము. అండ్ ఆల్సో టేబుల్ కూడా డెకోర్ చేసినాం అనమాట కొంచెము. సో దట్ టేబుల్ అట్లా ప్లెయిన్గా ఉండొద్దు కదా అని చెప్పి. అండ్ కేక్ స్టాండ్స్ ఎక్కడ దొరుకుతాయో నాకు కావాలి, ప్రాపర్ కేక్ స్టాండ్ కావాలన్నమాట. బికాజ్ ఎన్ని బర్త్డే సెలబ్రేట్ చేసినాము బట్ కేక్ స్టాండ్ అయితే ప్రాపర్ది ఎప్పుడు దొరకలేదు. సో ఈసారి అయితే కేక్ స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటున్నా. చూద్దాం ఎట్లయితుందో. అండ్ ఆల్సో మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. సో డెఫినెట్లీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా మొత్తం బ్లూ థీమ్లో ఉంది కాబట్టి అట్లా మాదిన బ్లూ చున్నీ జుగాడ్ చేసి ఆ టేబుల్ కవర్లా కవర్ చేసినాం. అండ్ కింద వరకు బెలూన్స్ వేసేసినాం అనమాట దానికి. సో దట్ నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి అన్నీ ఎగిరిపోకుండా ఒకటే దగ్గర ఉండాలి అని చెప్పి ఫ్యాన్స్ ఆఫ్ చేసుకొని మరీ చేస్తున్నాం అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరిచ్చింది. అండ్ లాస్ట్కి ఇంకా ఈ వాక్వే అనుకున్నాము. సో ఫ్లవర్స్ అంతా ఏం సరిపోలేదు. బట్ చెప్పినారా ఫుల్ వర్షం పడుతుంది, బయటికి వెళ్ళి తెచ్చే పొజిషన్ లేదు. సో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేద్దాము అని చెప్పి చాలా రఫ్గా వేసినాం అనమాట అట్లా. కానీ నీట్గానే వచ్చింది. వన్ థింగ్ వాజ్ మిస్సింగ్ ఈజ్ క్యాండిల్స్ ఉంటే ఇంకా మంచి లుక్ వచ్చేది. సో ఇంకా అక్కడక్కడ వెళ్ళిన బెలూన్స్ అన్నీ వదిన తెచ్చి ఇటు వేసేస్తుంది అనమాట. సో ఇంకా క్విక్గా కొంచెం రెడీ అయిపోయినాము. సో దట్ కొంచెం ఫ్రెష్గా అనిపించచ్చు ఫొటోస్లో అని చెప్పి. బట్ ఎండ్ అప్ బీయింగ్ దట్ స్వెట్టీ అండ్ ఆల్, ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది కదా. సో డెకరేషన్ మొత్తం ఎగిరిపోతుంది గాలికి. సో దానికోసం అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆఫ్ చేసినాం. హాల్లో చేయడం వల్ల ఇవన్నీ టాస్క్స్ అనమాట. సో ఆ రోజు ఎంత వర్షం పడ్డా ఇంత కూడా చల్లగా అనిపించలేదు. ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరిచ్చింది. అండ్ ఇట్స్ నైట్. సో యా ఇట్లా అయితే ఆల్మోస్ట్ డెకరేషన్ కంప్లీట్ చేసినాం. అండ్ మిడిల్లో అయితే ఇంకా మా చిన్నయ్య కూడా కాల్ చేసినాం అనమాట. సో చిన్నయ్య బెంగళూరులో ఉన్నారు, ఆబ్వియస్లీ రాలేరు బర్త్డేకి. ఫైనల్ టేబుల్ సెటప్ అయితే వేసేస్తున్నాం అనమాట. సో చిన్నగా అట్లా హార్ట్ వేసేసినాము. అండ్ దాని తర్వాత అయితే ఇంకా కేక్, సుశాంత్ వాజ్ లైక్ ఫస్ట్ బర్త్డే కేక్ తెచ్చుకుంటారు కదా, అలాంటి వైబ్స్ వచ్చినాయి అని చెప్పి ఈ మధ్యన ఇలాంటి స్క్వేర్ షేప్ ఆఫ్ కేక్స్ చాలా రేర్ కదా తెచ్చుకోవడము. సో మా అన్నయ్యకి ఇదే నచ్చిందంట. సో వెళ్ళి ఇదే కేక్ తెచ్చుకున్నాడు. ఇట్స్ రస్మలై ఫ్లేవర్ ఐ గెస్. సో కేక్ అట్లా పెట్టేసినాము. అండ్ దాని తర్వాత అయితే ఇంకా మా అన్నయ్య వాజ్ సో ఎక్సైటెడ్. ఏం చేసిందంటే ఆ రూమ్లో లాక్ వేసి వెళ్ళి దాచుకున్నాను అనమాట. ఆ రూమ్కి ఇంకొక ఎగ్జిట్ డోర్ ఉంది, హీ క్యాన్ కమ్ త్రూ హాల్. సో యా అట్లా అయితే రాలేదులేండి. సో ఫ్లాప్ అయితే చేయలేదు, బట్ స్టిల్ దాచుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్ టైం అవ్వగానే మేము వెళ్ళి అన్ని ఏరియాని వెతుక్కున్నాము లోపల. సో ఇంకా ఇక్కడ అన్నీ అరేంజ్ చేసేసి చిన్న అన్నయ్యతోనైతే అన్నీ చూపించేసి కాల్ మాట్లాడుతున్నాను అనమాట సిరి. సో ఇంకా కంటిన్యూషన్గా ఘాట్గా హ్యాపీ బర్త్డే అని పాడిస్తున్నాము మేము ముందు నుంచే. మా చిన్న దగ్గర పెట్టుకున్నాడు, డిప్పు అంటున్నాడు. కరెక్ట్ టైంకి లేచి వచ్చింది ఇప్పుడు వరకు వండుకొని డ్రెస్ మార్చుకో. పిల్లి కళ్ళే వస్తున్నాయి. ఫస్ట్ టైం హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అది కరిగిపోతుంది ఫస్ట్. హ్యాపీ బర్త్డే లైట్.
మా ఫస్ట్ అయితే మీరు మూమెంట్లు ఉండండి ప్లీజ్ ఫోటోలు మంచి అదే మీ ఫ్రేమ్ లోనే లేరు. మమ్మీ షార్ట్ బ్రో వెయిట్ బ్రో కిందంతా ఆగమాగం అయిపోయింది. See you. Okay, satisfied. ఇందులో కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయి. ఐఎమ్ రియలీ సారీ. అందులో నాది మాధవిదే మిస్ అయింది. సో నా దగ్గర వచ్చిన ఫుటేజెస్ వరకు అన్నీ యాడ్ చేసేసిన. సో మా అన్నయ్య బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా నైట్ అంతా ఫుల్ ముచ్చట్లు వేసుకున్నాం. యాక్చువల్లీ పడుకోలేదు. సో ఈ వీడియో ఎక్కడ చూసినా థ్యాంక్ యూ సో మచ్. మీరు నెక్స్ట్ వీడియో అప్పటికి బాయ్ గైస్, సబ్స్క్రైబ్.